హాయ్ అండి. ఈరోజు మంచి హెల్దీ లడ్డు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా హెల్దీ. పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఇంటి దగ్గర ఉంటారు కదా ఫ్రెండ్స్. ఈ లడ్డు రోజుకొకటి ఇస్తే చాలు, వాళ్ళ బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. చాలా హెల్దీ. అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇట్లా అరిసి గింజలు ఒక కప్పు, అలాగే చిన్న కప్పు పల్లీలు, తురుము పెట్టుకున్న బెల్లం కప్పున్నర, ఇలాచి, ఒక కప్పు నువ్వులు ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఒక కళాయి పెట్టుకోండి. కళాయి వీటెక్కాక ఒక కప్పు అరిసి గింజలు వేసుకుందాం. అవి సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. అరిసి గింజలు చిటపట్లాడి మంచి కలర్ వచ్చే వరకు వేపాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి ఫ్రెండ్స్. నప్పితే లోన పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. మనకి లడ్డు తిన్నప్పుడు అంత బాగా అనిపించదు. ఇవి కలర్ చేంజ్ అయ్యాక, ఇదిగోండి కలర్ చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలాంటి టైంలో ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఈ పక్కన పెట్టుకొని మళ్ళీ దాంట్లో ఒక పల్లీలు ఒక కప్పు యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి కూడా లో ఫ్లేమ్లోనే వేపండి. ఇదిగోండి కలర్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్. పల్లీలు కూడా పర్ఫెక్ట్గా ఎగినాయి. ఇవి కూడా నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ మన నువ్వుపప్పు వేసుకుందాం. నువ్వుల్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మన గూగుల్లో చెక్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాల్షియం ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో. ఓకే, ఇవి కూడా మంచి చిటపట్లు ఆడుతూ ఉంటాయి. ఆ టైంలో ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇవి కూడా ఏగినాయి కదా ఫ్రెండ్స్. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. మంచిగా ఫ్యాన్ గాల్లో పెట్టుకోండి, తొందరగా చల్లగా అయిపోతాయి. ఇవి మూడు చల్లారి పెట్టుకుని, చల్లారాక మిక్సీ జార్లో వేయండి ఫ్రెండ్స్. చల్లగా అవుతే పొడిలా వస్తుంది. ఓకే, ఇలా పరికించుకుంటూనే తిప్పండి, మరి పేస్ట్లా చేసేయకండి ఫ్రెండ్స్. ఓకే, ఇవి బరుగ్గా ఉంటేనే బాగుంటుంది లడ్డూకి. ఇప్పుడు అరిసి గింజలు వేయండి ఫ్రెండ్స్ జార్లో. ఇవి కూడా ఇదిగోండి ఇట్లా కొంచెం బరుగ్గానే ఉంచండి. మొత్తం పొడిలా చేసేస్తే మనకి గమ్లా అంటుకుంటుంది లడ్డు తినేటప్పుడు. ఓకే, నువ్వులు కూడా వేయండి ఫ్రెండ్స్. నువ్వులు కూడా పొన్ను కింద తగిలితే చాలా బాగుంటుంది ఫీలింగ్ ఫ్రెండ్స్. ఓకే, అవి పక్కన పెట్టుకుని మనం బెల్లం అయితే యాడ్ చేద్దాం. బెల్లం పాకం పట్టుకుందాం. అయితే బెల్లము అది కరిగే వరకు ఉంచండి. జస్ట్ ఒక కప్పున్నర బెల్లం, ఒక అరకప్పు వాటర్ ఫ్రెండ్స్. అదిగోండి జస్ట్ కరిగాక మనం చిక్కంలో వేసుకుని వడపోసుకుందాం. ఎందుకంటే బెల్లంలో రాళ్ళు ఇసుక ఏమైనా ఉంటే పోతాయి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుని తీగ పాకం వచ్చే వరకు జస్ట్ ఒక 5 minutes అవుతే అలా మరగనివ్వండి బెల్లాన్ని. మనకి బలుబు అలా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా తీగ పాకం నేను చూపించాను కదా మీకు దగ్గరకు వచ్చి, అట్లా తీగ పాకం వచ్చిందంటే మనకి అది ఆఫ్ చేసేసి 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్ బాగుంటుంది లడ్డు. మీకు ఇష్టం లేకపోతే సిప్ చేసేయచ్చు. ఓకే, ఇదిగోండి మనం పడుము చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇది యాడ్ చేయండి బెల్లాన్ని. ఇది గరిట పిచ్చుకొని మంచిగా కలపండి ఫ్రెండ్స్. బెల్లం పాకం అంతా మొత్తం ఆ పొడుముకంతా అంటుకుండే వరకు. ఓకే, ఇట్లా బాగా కలిపి
మన చేతులకు నెయ్యి పాముకొని అప్పుడు లడ్డు చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్. కొంచెం చల్లగా అవుతే, బాగా చల్లగా అయిపోతే ఇడిపోతుంది లడ్డు, మనకు పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా బాగా గరిటె పెంచుకుని కలిపాక లడ్డు చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మనకు పర్ఫెక్ట్గా లడ్డు అవుతే వస్తుంది కదా. ఇట్లా ఉన్నప్పుడు అన్ని లడ్డూలు చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా లడ్డూలు చేసి పెట్టుకోండి. వీటిలోనే చేసేస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, మీకు కూడా నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.